ఓకే, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సరే, ఈరోజు కొంతమందికి ఏమో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సోనియా గాంధీ అవార్డు గ్రహీత ఆస్కార్ అవార్డు కోరిక ఎదురు చూస్తున్న రేవంత్ రెడ్డి గారి మానసిక స్థితి పైన అనుమానాలు వ్యక్తీకరిస్తున్నారు కొంతమంది. ఆయన కొన్నిసార్లు రాములాగా, కొన్నిసార్లు రెమోలాగా కనపడతాడు. అది కానీ అదేది నిజం కాదు. వాస్తవానికి అర్హుడే ఆస్కార్ అవార్డుకి, అందులో సందేహం ఏం లేదు. ఎందుకంటే రాజకీయాలలో చాలామందిని నటులను చూసినాం, పాపం ముందు నటులై తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసినాం, లేదా రాజకీయాలకు వచ్చి నటించే వాళ్ళని చూసినాం, సినిమాలలో కావచ్చు, ఇతర దాంట్లో. కానీ రాజకీయాలలో కూడా నటించడంలో, డైలాగులు వేయడంలో రావు గోపాలరావు గారు, కోట శ్రీనివాసరావు గారు, లేదా ఇంకా అంత మించిన ఎవరు కూడా ఇట్లాగా నటించలేరు, ఇట్లాగా కన్నీళ్ళు గార్చలేరు, ఇట్లాగా అబద్ధాలు ఆడలేరు, మోసం చేయలేరు. రేవంత్ రెడ్డి తన వికృత స్వరూపాన్ని బయట పెట్టుకుంటున్నాడు అప్పుడప్పుడు. మీరు గమనిస్తే నిన్న జైపాల్ రెడ్డి గారి అవార్డు ఇచ్చే సందర్భంలో మాట్లాడిన రేవంత్ రెడ్డిని, మొన్న కొల్లాపూర్ పోయి మాట్లాడిన రేవంత్ రెడ్డిని, ఇద్దరిని ఒకే చోట పెట్టి చూపించండి మీడియా మిత్రులు ఎవరైనా, ఏం కనపడుతుందో మీకు. ఎంత అద్భుతమైన నటన కౌశల్యం, అబద్ధాల మీద నటన చేసే ఆయన అద్భుతమైన ప్రతిభ. తను మాట్లాడిన దానికి తనకే పోలిక పొంతన లేకుండా, ఇక నిన్నటి మాటలు వింటే, నిన్నటి మాటలు చూస్తే పాపం తప్పకుండా గోబెల్స్ కనుక పుట్టి వస్తే ఆత్మహత్య చేసుకోవడం గ్యారంటీ. గోబెల్స్ నేను అర్హుణ్ణి కాదు, దీనికి నాకు ఇచ్చిన పదవికి ప్రజలు 100 సంవత్సరాలైనా కూడా ఇంకా ఈ ప్రపంచ ప్రజలందరూ అబద్ధం చెప్పాలంటే గోబెల్సే అని చెప్పి గోబెల్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక ఈ ప్రపంచం ఇప్పటి నుంచి రేవంత్ రెడ్డి అని తీసుకోవచ్చు, గోబెల్స్ పేరు తీసేసి ఆ ప్లేస్లో రేవంత్ రెడ్డిని పెట్టుకోవచ్చు. పాపం జైపాల్ రెడ్డి గారు అయితే నిన్నటి మాటలు వింటే ఆయనకు ఒకేసారి పాపం నవనాడులు బిగించుకోపోతాయి ఆయన బతికొస్తే. కానీ ఇప్పుడు ఇవాళ అది వింటే కనుక జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. జైపాల్ రెడ్డి గారి ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు వింటే. రేవంత్ రెడ్డి, నువ్వు మాట్లాడిన ఇక్కడ రెడీగా, జైపాల్ రెడ్డి ఒక్కనాడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే. రేవంత్ రెడ్డి, జైపాల్ రెడ్డి ఏ ఒక్క రోజు కూడా తెలంగాణ గురించి మాట్లాడలే. నువ్వు మాట్లాడిన మాటలు జైపాల్ రెడ్డి గారు బతుకున్నప్పుడు ఒక్కరోజు అంటే ఒక్కరోజు జైపాల్ రెడ్డి గారి గురించి నువ్వు ఒక అక్షరం మంచిగా మాట్లాడిన సందర్భం లేదు నీ జీవితంలో. అయితే పాపం మరి నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు కూడా ఎప్పుడు పొరబడలే. అసలు నిన్ను మనిషి కింద లెక్క పెట్టడానికే ఇష్టపడలే ఎప్పుడు జైపాల్ రెడ్డి గారు. అసలు నీ పేరు ఎవరైనా వారి ముందు ప్రస్తావిస్తే చిచి అని వదిలేసేది. చిచి, నీ పేరు తీసుకోవడానికి కూడా ఇష్టపడకపోయేది. గంతగా ఒక గొంగలి పూరు కంటే కూడా అధ్వానంగా నిన్ను చూసిరు జైపాల్ రెడ్డి గారు.
పాపం నువ్వు జైలు పోయినప్పుడు మాట్లాడండి అని చెప్పి చాలామంది రిక్వెస్ట్ చేస్తే కూడా ఇష్టపడలేవారు. ఎవరో ఒక మాట అన్న చెప్పరాదు మీరు అంటే ఆ పెళ్లి ముందుగా అట్లా చేస్తారా అని ఒక మాట మాట్లాడేది తప్ప జీవితంలో నిన్ను కరెక్ట్గా అంచనా వేశారు జైపాల్ రెడ్డి గారు, నువ్వు మనిషి జాతికి చెందినవాడికి కావు అని. ఎందుకంటే నువ్వు చిమ్ముతున్న విషయం కేసీఆర్ పైన. ఏం మాట్లాడినావు కొల్లాపూర్లో? మీడియా మిత్రులు కూడా అప్పుడప్పుడు కొంచెం అమాయకంగా మమ్మల్ని అడుగుతుంటారు, ఏంది రేవంత్ రెడ్డి రమ్మంటున్నాడు కదా కేసీఆర్ గారిని, అసెంబ్లీకి రమ్మంటున్నాడు కదా, చర్చలో రమ్మంటున్నాడు కదా అని మమ్మల్ని అడుగుతుంటారు. చూసిండు కదా రేవంత్ రెడ్డి వికృత స్వరూపం ఏందో, అసలు స్వరూపం ఏందో. నేను ఎందుకు రమ్మంటున్నా కేసీఆర్ను, ఆయన మాకేదో సలహాలు ఇస్తాడని కాదు, వచ్చి మా అభివృద్ధిని చూసి, నా గొప్పతనాన్ని చూసి, అసెంబ్లీలో నాలాంటి విధవలు ఉన్నారని చూసి ఆయన అక్కడ ఆత్మహత్య చేసుకోవాలట. నిజమే, నీలాంటి విధవల్ని, నీ గురువులైన విధవల్ని అందరూ చూసి వచ్చిండు కేసీఆర్. నీలాంటి వాళ్ళని లక్షల మందిని చూసి తరిమేసే తెలంగాణ తీసుకొచ్చిండు కేసీఆర్. నిన్ను చూడడమే కాదు, నీ గొప్పతనం చూడడమే కాదు, నీకు విద్య నేర్పిన నీ గురువుల్ని. నువ్వు గురువు మించిన శిష్యుని అయితే అనుకుంటున్నావు నువ్వు, కానీ కొన్ని నేర్చుకోలేవు. నీ గురువు నుంచి కొన్ని నేర్చుకున్నావు. నీ గురువు నీలాగా నీ వికృత స్వరూపం బయట పెట్టుకున్నట్టు కాదు, బయటికి చాలా పాలిష్గా కనబడతాడు ప్రపంచానికి. కానీ నీలాంటి వికృత స్వభావాలను కొంతమంది తయారు చేసిండు. ఏం మాట్లాడినావు? ఒక్కొక్క మాట నువ్వు మాట్లాడింది మీరు దిగిపో అంటున్నారు. ఎప్పుడన్నా కేసీఆర్ ఉండాలి, 5 ఏళ్ళు నువ్వు ఆన్నే ఉండాలి అని చెప్పిండు. ఎప్పుడైనా కేసీఆర్ నీ పేరు ప్రస్తావించిండా ఇప్పటి వరకు? నీ విషయంలో జైపాల్ రెడ్డి గారు ఏం పాటించారో కేసీఆర్ గారు కూడా అదే పాటించారు. ఇక్కడ నీలాంటి వాళ్ళ పేరు ఉచ్చరిస్తే కూడా వారికి అది హోదా తగ్గిపోతుంది. జైపాల్ రెడ్డి గారు కూడా అదే చేసిండ్రు. నువ్వు చేస్తున్న ద్రోహం ఇవ్వాలి తెలంగాణకి. కాళోజీ చెప్పిన పద్ధతుల్లో ప్రాంతేతరుడు దోపిడీ చేస్తే ఆవలదంకా పారవేలినాం, కానీ ప్రాంతం వాడే ద్రోహం చేస్తే కాళోజీ చెప్పింది ఏదో అది చేసి తీరుతాం. అందులో సందేహం లేదు. తెలంగాణ ప్రజలను చేసి తీరుతాం. ఇది ఎవరో ఒకరి కోరిక కాదు, తెలంగాణ ప్రజల కోరిక, కాళోజీ కోరిక. నీ ద్రోహాన్ని బయటపడకుండా ఉండడం కొరకు ఇట్లాంటి తప్పుడు భాష మాట్లాడుతూ ఏంది మేము చేపలు పట్టుకోవాలన్నా, మేము ఏం మాట్లాడినావు? ఒక ఆయన బట్టలు ఉతుకుంటాయని తెచ్చి ఎమ్మెల్యేని చేసిన, ఒక ఆయన చేపలు పట్టుకుంటాయని తీసుకొచ్చి మంత్రిని చేసిన. ఇది నీ అహంకారం, నీ ఫీడల్ స్వభావం. మనిషిని కులంతో చూసి ఒక గలీజ్ లక్షణం నీకు ఉంది అనేది బయట పెట్టుకున్నావు. నువ్వు కేసీఆర్తో పోలిక, నీకు కేసీఆర్ నిన్ను చూసి బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. ముఖ్యమంత్రి కాకముందు ఏడ్చినా ఓకే, ప్రతిపక్షంలో ఉన్నాడు ఏడవచ్చు ఆ సీటు కొరకు. కానీ 20 నెలలు దాటుతున్నా కేసీఆర్ నీ పేరే ఎన్నడు ముట్టుకోకున్నా
నెల రోజులు గింజుకొచ్చి వచ్చినావు, నా పేరు మాట్లాడలే, నా పేరు గుర్తు చేయలే అని. ఆఖరి నువ్వే చెప్పుకున్నావు మళ్ళా, నన్ను చూసి భయపడి మాట్లాడలే కేసీఆర్. మరి నిన్ను చూసి భయపడడం కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు ప్రతిరోజు? నేను చూసి భయపడే కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? ఏ ఊరి పోయినా కొల్హాపూర్ చిల్లర మాటలేంది, నిన్న హైదరాబాద్లో నీ ప్రవచనాలేంది? ఇవన్నీ దేని కొరకు? అసలు విషయం నుంచి ప్రజలు పక్కదారి పట్టించడం కొరకు. బనకచెర్ల విషయంలో నువ్వు దొరికిపోయిన దొంగలాగా ఆనాడు నోట్ల కట్టలతో ఎట్లా దొరికినావో రెడీ హ్యాండెడ్గా, మళ్ళీ ఇవాళ నీకు నువ్వే దొరికిపోయినావు. అవాళ నిన్ను పట్టుకుంది నోట కట్టలతో తెలంగాణ పోలీసులు, ఇవాళ నిన్ను బయటపెట్టింది నీ ఆంధ్ర మిత్రులు. ఇవాళ నీ దొంగతనాన్ని బయటపెట్టింది దోసుకుపోయిన వాళ్ళు. ఇవో తెలంగాణ నుంచి మేము ఇది దోసుకొచ్చినాం, రేవంత్ రెడ్డి మాకు సంతకం పెట్టిండు అని చెప్పి చూపించింది నీ మిత్రులు. ఎందుకు మాట్లాడలే ఇప్పటివరకు ఒక్క నిమిషం దానిపైన? ఆంధ్రప్రదేశ్ మంత్రి చెప్పింది అబద్ధమనో, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట్లాడింది అబద్ధమనో, కేంద్ర ప్రభుత్వం స్వయంగా చెప్పింది అబద్ధం, నేను పెట్టలేదు సంతకం, నేను ఎజెండాలు లేదు, ఎందుకు మాట్లాడతలేవు? ఇప్పుడు మీరు కూడా చూశారు మీడియా మిత్రులు అడిగితేనే చెప్పిండు, ఎజెండాలు లేని దేని గురించి ఎట్లా మాట్లాడతామయ్యా మేము? నువ్వే బనకచెర్ల గురించి చెడుతున్నావు నన్ను. ఎజెండాలే లేనప్పుడు నేను వద్దని చెప్తానా? ఇదిగా నువ్వు మాట్లాడింది. ఆబ్దారి కార్డు కాదు కదా, నీ చిట్టి చాటు కాదు కదా, దొంగతనంగా గోడసాడు మాట్లాడే నీ చిట్టి చాట్లు కాదు కదా నువ్వు చెప్పింది, బహిరంగనే కదా. నువ్వు మాట్లాడి 10 నిమిషాలు కాకముందే కదా అవతల బయట పెట్టింది. నీ నీచ రాజకీయాల కొరకు, తుచ్చ డబ్బు సంపాదన కొరకు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతూ, తెలంగాణ ప్రజల హక్కుల్ని దారాదత్తం చేస్తూ నువ్వు చేస్తున్న నీ దుర్మార్గమైన పనులని బయట పెడుతున్నాడనే కదా కేటీఆర్ పైన ఏడుపు, కేసీఆర్ పైన ఏడుపు. ఏంది? శాసనసభ నుంచి ఎవరిని సస్పెండ్ చేయలే, ఒక పూటకో ఒక రోజుకో కాదు కదా, మొత్తం సెషన్కే కదా నువ్వు చేసింది. కోట్లాది మంది ప్రజలు చూసిన విషయాన్ని కూడా, అవతల రికార్డులో ఉన్న విషయాన్ని కూడా నేను ఒక అబద్ధం చెప్పి దాటేస్తా, నేను హితవచనాలు చెప్తా, ఇంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా మాట్లాడి తెలంగాణ పరువును దెబ్బతీస్తా ఉన్నావు. నువ్వు మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి కదా, దరిద్రం ఈ రాష్ట్రానికి 4 కోట్ల మంది ప్రజలకు కదా బాధ్యత, జవాబుదారి. నువ్వు ఏమనుకుంటుంది ఇవాళ బయట ప్రపంచం? నువ్వు ఢిల్లీ పోయినా, నువ్వు దావోసు పోయినా, నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ పదమైనా, నువ్వు మాట్లాడే హిందీ పదమైనా, తెలుగులో నువ్వు మాట్లాడే చాలా అద్భుతమైన భాష నీ మిత్రులు చాలా గొప్ప మెచ్చుకుంటున్నట్టు లోపల. నీ ఆ ప్రాంత మిత్రులు అద్భుతంగా బాగా మాట్లాడినావు, ఇంకిటనే మాట్లాడని చెప్తూ ఉంటుంది కొద్దిమంది నీకు సలహాదారులు ఉన్నారు కదా అందులో. అది ప్రతి అక్షరం ప్రతి మాట 4 కోట్ల మంది గొంతు. సో ఉండాలి కదా, ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఆ స్థాయికి ఎదగాలి కదా మనిషి. ఎందుకు తీస్తున్నావు ప్రపంచం ముందట పరువు? నీకు పోతుందన్న బాధ నీకు లేకపోవచ్చు, ఎందుకంటే నువ్వు చాలా సాగు చెప్పిన అనేక సందర్భాల్లో నాకు ఏ విలువలు లేవు,
నా విలువ డబ్బే విలువ, నాకు అధికారమే విలువ, వేరే ఏ విలువలు లేవు అని నువ్వు చెప్పినావు. కానీ ఆ చేతగాని పార్టీ నేను తీసుకొచ్చి ఈడ కూర్చోబెట్టింది కదా, తెలంగాణ ప్రజలను ఎత్తే కూర్చోబెట్టింది కదా. మేము మాట్లాడేటప్పుడు ఉండాలి, ఆలోచన ఉండాలి. ఒక్కొక్క స్థాయి ఎదుగుతున్న కొద్దీ ఆ స్థాయికి భాష పెంచుకోవాలి, మాట్లాడే విధానం మార్చుకోవాలి, అక్కడికి ఎదగాలి కదా. చూస్తున్నారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో. ఒక మాట కేసీఆర్ నేను గురించి ఎప్పుడైనా ఒక మాట మాట్లాడిందా? నేను నల్లాన్లే తెల్లాన్లే, ఒక విజ్ఞత కలిగిన నాయకుడిగా కొత్తగా వచ్చిండ్రు చిన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు. 6 నెలలు అవకాశం ఇద్దామని చెప్పిండు. 6 నెలలు కాదు, 18 నెలలు అవకాశం ఇచ్చిండు. ఆ విషయం చెప్పిండు విజ్ఞతతోని. కొత్త ప్రభుత్వం సమయం ఇద్దాం, సర్దుకొనిద్దాం. ఇక్కడను కేసీఆర్ విజ్ఞత ఎక్కడ? నీకున్న విచక్షణ ఏంది? అధికారంలోకి వస్తే మతం పెరుగుతుందా? ఇదా నీ ముఖ్యమంత్రి విధానం? కేసీఆర్ చావాలనా? మహబూబ్నగర్ జిల్లా ప్రజలను అడుగుదామా ఎవరు చావాలనో, ఎవరిని ఉరిదీయాలనో? కేసీఆర్ రాకముందు మహబూబ్నగర్ అయింది, 2014 మహబూబ్నగర్ అయింది, 2023 మహబూబ్నగర్ అయింది. దేశమంతటికి వలసలు పోయిన జిల్లాకి ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వలసలు వచ్చి బతికే పరిస్థితిని తీసుకొచ్చిన కేసీఆర్ ఎక్కడ? ఉన్నవాటిని పోగొట్టి వాళ్ళ మళ్ళీ ప్రతి ఒక్కరు నెత్తిన గుడ్డేసుకుంటట్టు చేసిన నువ్వెక్కడ? సాధారణ గ్రామీణ కూలీ నుంచి హైదరాబాద్ నగరంతో సహా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, నిర్మాణాలు చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్న మాట ఏంది? ఇవాళ ఏముండే 23 వరకు హైదరాబాద్, తెలంగాణ, ఇవాళ ఏమున్నది? ఇదే చంద్రబాబు మీ గురువు ఏం మాట్లాడిండు? ఒకప్పుడు ఆంధ్రాలో ఎకరం భూమి అమ్మితే పోయి తెలంగాణలో 10 ఎకరాలు కొన్నాం. ఇవాళ తెలంగాణలో ఎకరం అమ్ముకొని వచ్చి మన ఆంధ్రాలో 100 ఎకరాలు కొంటున్నారు అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏమంటుండ్రు? మళ్ళీ ఆంధ్రాలో ఎకరం అమ్ముకోకపోతే తెలంగాణలో కొనుక పరిస్థితికి వచ్చింది 2 ఎకరాలు అనే మాట చెప్తున్నారు. మళ్ళీ నీ 20 నెలల గొప్పతనం అభివృద్ధి చేసినావు. దీంట్లో తెలంగాణ తలసరి ఆదాయం పెంచడంలో అభివృద్ధి చేసినావా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని అభివృద్ధి చేసినావా? 30,000 తగ్గింది కదా గత సంవత్సరం. ఈ సంవత్సరం 8,000 తగ్గుతుందో? 2014 నుంచి 23 వరకు ప్రతి సంవత్సరం వరుసగా 15,000 నుంచి 17,000, 20,000 వరకు పెంచుకుంటూ వచ్చిన తెలంగాణ ఆదాయం ఒక్క దెబ్బకే నువ్వు నీ జేబు దొంగల చేతుల్లోకి పోయి 15,000 కోట్లు తగ్గింది అంటే 30,000 కోట్లు తగ్గింది కదా గత సంవత్సరం. స్కూళ్ళలో 100 మంది పిల్లల్ని చంపిన అభివృద్ధి అనేది. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి. మళ్ళీ పేలిపోతున్న మోటార్లు, కాలిపోతున్న మోటార్లు, పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు. ఇదా నువ్వు చేసిన అభివృద్ధి? దీని నుంచి బాధపడ్డాను. నిజమే కేసీఆర్ బాధపడుతున్నాడు నిజమే, కానీ ఇంత తొందరగా నా కళ్ళ ముందే తెలంగాణ ఇట్లయితుందని అనుకోలేదని బాధపడుతున్నాడు. సరే నేను ఒక దారి ఏర్పాటు చేసిన 10 ఏళ్ళు ఆ దారిలోనే నడుస్తుంది కదా తెలంగాణ అనుకున్నాడు. ఎవరున్నా ఆ దారిలో నడవాల్సిందే కదా, నడుస్తారు కదా అనుకున్నాడు. కానీ గింత దుర్మార్గంగా, గింత నీచానికి ఒడిగట్టి
అభివృద్ధి ఆగిపోయిన ఒక రోజు ముందు వెనుక ముందు పోతుంది. కానీ మొత్తం హక్కుల్నే దారదత్తం చేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టి మళ్ళీ మనం చూసి నవ్వే పరిస్థితి తీసుకొస్తున్నని దుర్మార్గ పరిపాలన చూసి బాధపడుతున్నాడు కేసీఆర్. అందులో సందేహం ఏం లేదు. నిజమే నువ్వు అన్నట్టు నీ అభివృద్ధిని చూసి కేసీఆరే కాదు తెలంగాణ వాదులు అందరూ బాధపడుతున్నారు. తెలంగాణ బిడ్డలు ఏ దేశంలో ఉన్నా కూడా ఏడుస్తున్నారు. నేను ఇష్టపడి నిన్ను అభిమానించి అమెరికాలో ఆదరించిన వాళ్ళు కూడా అయ్యో ఎందుకు ఇచ్చినాం మనం మద్దతు అని చెప్పి బాధపడుతున్నారు. ఇవాళ ఒక కేసీఆర్ ఎందుకు బాధపడుతున్నాడు, తెలంగాణ మంచిని కూడా అందరూ బాధపడుతున్నారు. నిజమే సోనియా గాంధీ అవార్డు సరిపోదు నీకు. బహుశా నీలాగా ఉన్న అభివృద్ధిని కూడా జరుగుతున్న అభివృద్ధిని కూడా జడగొట్టగలిగిన ఏకైక పరిపాలకుడు ప్రపంచంలో నువ్వు ఒక్కడివే అని చెప్పి వచ్చు నీకు అవార్డు. అందులో సందేహం లేదు. దానికి ఆస్కార్ ఇస్తారా ఏ స్కార్ ఇస్తారా దానికి ఏ స్కార్ పేరు పెడతారో కానీ దానికి నువ్వు మాత్రమే అర్హుడి, అందులో సందేహం లేదు. ప్రపంచంలో చాలామంది నియంత్రణకు వచ్చిపోయినారు కానీ ఉన్నదాన్ని జడగొట్టుకున్నాడు ఎవరిని చూడలే ఈ ప్రపంచం. మొదటిసారిగా నిన్నే చూస్తుంది. దానికి ఇవ్వచ్చు అవార్డు. కొంచెమంది బిడియపడతారు ఒక అబద్ధం మాట్లాడాలంటే. ఎవడైనా నిజమే తప్పని పరిస్థితుల్లో జీవితంలో బతుకుదేరు కొరకు ఎక్కడన్నా చోట కూడా అబద్ధం చెప్పొచ్చు. కానీ నీలాగా నిత్యం పొద్దున్న లేస్తే అబద్ధమే సిగ్గుపడేంత పద్ధతిలో నువ్వు చెప్తున్న అబద్ధాలు తప్పకుండా ఆస్కార్ అవార్డుకి అర్హునివి, సందేహం ఏం లేదు. సోనియా గాంధీ అవార్డుకే సంతోషపడుతున్నావు. నవ్వుకుంటారన్న సోయి ఉండొద్దా? ఏముంది దాంట్లో? నేను రాలేకపోతున్నా నువ్వు పిలిచినావు కానీ అన్నందుకు ఫర్ మీ ఎవడు రాసిచ్చాడో కదా, ఆ రాసిచ్చినోడికి నీకు కోపం ఉన్నట్టుంది. మొదలు అది చూసుకో. నువ్వు పెట్టుకున్న పేరు వాళ్ళు ఎవరో, నీకు రాసిస్తున్న వాళ్ళు ఎవరో, నీ పరువు తీయడానికి ఇస్తున్నారా, మరి వాళ్ళు ఇస్తున్నారా, నీ సొంతంగా మాట్లాడుతున్నావా? నువ్వు ముఖ్యమంత్రివి, అది మా బాధ. నువ్వు వ్యక్తిగా రేవంత్ రెడ్డి అయితే మాకు ఎవరు పట్టింపు లేదు నీ గురించి. ముఖ్యమంత్రివి కదా, మీ ముఖ్యమంత్రి ఎవరు అంటే ఏం చెప్పాలి? తెలంగాణ ప్రజలు ఎక్కడున్న ప్రపంచంలో ఎందుకు అందరు తరదించుకుంటాడు చేస్తున్నావు? కూర్చున్నావు నువ్వు ఆ కుర్చీలో, నా నుంచి ఏమి ఇబ్బంది లేదు. నువ్వు లేచిపోతానన్నా ఆ కుర్చీలో నిన్నే కూర్చోబెట్టాలనుకుంటున్నాం మేము 5 ఏళ్ళు. సరే నీ పక్కన ఉన్నతో నీకు భయం ఉంటే ఓకే, సరే దాని కొరకే చేసుకుంటున్నట్టున్నావు ఫోన్ ట్యాపింగ్. మీ మంత్రులది, ఈ మంత్రుల ఫోన్ ట్యాపింగ్ చేసుకుంటున్నావు అని చెప్పి ఏడుస్తున్నారు. ఒక మంత్రి అయితే గడగడ ఉడుకుతున్నాడట పాపం. ఆయన నోట మాటే వస్తలేదట చెప్పుకుంటప్పుడు కూడా. ఎక్కెక్కి పడి ఏడుస్తున్నాడు విలేకరులు కలిస్తే. ఏం చేయాలి భయ్, నీ ఏమన్నా మొత్తం రికార్డ్ చేసినట్టుండు, నేను చాలా మాట్లాడకూడని అన్ని అని చెప్పి చెప్తున్నాడు ఆయన. ఫోనే మార్చేసిండాడు ఇప్పుడు, డబ్బా ఫోన్ పెట్టుకున్నాడు మళ్ళీ నిన్నమన్నా ఒక మంత్రి. నీ భయానికి ఓకే, వాళ్ళని చేసుకో, నీ ఇష్టం. నీ పదవిని కాపాడుకోవడం కొరకు నువ్వేం చేసుకుంటావు అని నీ ఇష్టం. కానీ ప్రజలుగా మా పరువు తీయకు, తెలంగాణ బిడ్డల పరువు తీయకు. నీ అద్భుతమైన నటన కౌశల్యంతో ఈ చెత్త మాటలు మాట్లాడకు, బంద్ చేసుకో. ముఖ్యమంత్రిగా ఇంకా 5 ఏళ్ళు ఉండాలని కోరుకుంటున్నాం కానీ మీ వాళ్ళు ఎప్పుడు వ్యక్తులో మాకు తెలియదు. కానీ మేము మాత్రం దానికి మద్దతు ఇయ్యం. కేసీఆర్కి నేను ముఖ్యమంత్రి ఉన్నామని రంగం లేదు. కాకపోతే తెలంగాణ పాడైపోతుందన్న బాధ ఉంది. దాన్ని నిర్ణయించలే మీ పార్టీ, నీ నాయకుడు, నీ నాయకురాలు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన కానుక ఇది. నిజమే, నిన్ను చూసి చాలామంది రెచ్చిపోతున్నారు. తెలంగాణ కేసీఆర్ వేరియేషన్ అని చెప్పి కేసీఆర్ మీద కుట్రలు వన్నీ వాళ్ళు
తెలంగాణ వచ్చిన తర్వాత మేము దెబ్బతిన్నామని చెప్పి అనుకుంటున్న వాళ్ళు, నిత్యం కేసీఆర్ మీద ఏడ్చేటోళ్ళు ఇక కొంచెం రెచ్చిపోతున్నారు. సరే, వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. ఎవడోడు ఎంత రెచ్చిపోతున్నాడో, ఎట్లా నోరు బారేసుకుంటున్నారో వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మాకేం ఇబ్బంది లేదు. గత 10 ఏళ్లలో ఎందుకు వదిలేసామో మాకు తెలుసు, రేపు ఎందుకు వదిలేయకూడదో కూడా మాకు తెలుసు. మాకు ఇచ్చిన ఈ అనుభవం. కానీ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు మాట్లాడే ప్రతి మాట 4 కోట్ల తెలంగాణ ప్రజలది కాబట్టి తెలంగాణ గౌరవాన్ని తగ్గించకుండా కేవలం నీ తుచ్చమైన డబ్బాశ కొరకు, పదవి నిలుపుకోవడం కొరకు తెలంగాణ హక్కుల్ని అమ్ముకునే పని చెయ్యకు. భాష కూడా నేర్చుకో, కనీసం విజ్ఞతను ప్రదర్శించమని చెప్తా ఉన్నాం. సీఎం రమేష్ ఆయన మనిషి, ఆయన లెక్క, ఆయన కూడా మాట్లాడతాడు. సరే, వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ముందు అక్కడక్కడ వార్తలు వస్తేనే బీజేపీతో పొత్తు అని చెప్పి కేసీఆర్ గారు మమ్మల్ని అందరిని పిలిచి కోప్పడ్డాడు. సీనియర్ లీడర్ అందరిని పిలిచి, ఎందుకు వస్తున్నాయి ఎటువంటి వార్తలు చూడాలి కదా, చెక్ చేయాలి కదా, మీరు అటువంటి చెత్త వార్తలు రాకూడదు కదా, ప్రాణం పోయినా బీజేపీతో మనం పొత్తుకు పోవడానికి సిద్ధంగా లేం కదా, ఎప్పుడు కూడా అది ఎప్పటికి జరగని పని కదా, ఎందుకు వస్తున్నాయి ఆ వార్తలు అని చెప్పి చూసుకోరా మరి మీరు సీనియర్లు అని చెప్పి మమ్మల్ని ఒప్పడాడు. కేటీఆర్ గారిని, హరీష్ గారిని, నన్ను, ప్రశాంత్, ఇంకా 3 లీడర్లను పిలిచి బీజేపీతో గంత దూరంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ. ఎప్పుడు కూడా అది తెలంగాణకు పనికొచ్చే పార్టీ కాదు. బీఆర్ఎస్ రాజకీయాలకు, టీఆర్ఎస్ రాజకీయాలకి కుదిరే పార్టీ కాదు అనేది మొదటి నుంచి మేము చెప్తున్న భావన. మేము అట్లాగే ఉన్నాం. ఇక దాంట్లో ఎవడో చిన్న సైజు బ్రోకర్లు, పెద్ద సైజు బ్రోకర్లు ఎవడో వచ్చి చెప్పి మాట్లాడితే అది పనికి మళ్ళీ వచ్చటం. చంద్రబాబు నాయుడు గారు తన అవసరాల కొరకు కొంతమందికి కాంట్రాక్టర్లకు, కొంతమంది చిన్న బ్రోకర్లకి పదవులు ఇచ్చి రాజకీయ రూపం తొడిగిండు వాళ్ళకి, కొద్దిమందికి. అటువంటి వాళ్ళు మాట్లాడే మాటలకి పెద్ద విలువ ఉండదు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. దానికి ఫుటేజ్ పెద్ద బయట పెట్టే ముందు ఫుటేజ్ సీఎం రమేష్ ఇంటికి నేను కూడా పోయినా, మిత్రుడు రమ్మంటే. ఏముంది దానికి? ఇది సహజమైన విషయం. ఢిల్లీలో ఎయిర్పోర్ట్లో పోతున్నప్పుడు, పార్లమెంట్లో కలిసినప్పుడు అన్న మా ఇంటికి ఒకసారి భోజనం రండి అని పిలవడం అనేది చాలా కామన్ విషయం. ఇది మా దయాకర్ రావు గారు, మా ఇంకో పార్లమెంట్ మిత్రుడు ఒకసారి నేను ఢిల్లీ పోయినప్పుడు కూడా, అన్న ఇల్లు ఆయన చాలా బాగా కట్టిండన్న, ఇంటీరియర్ ఏదో చాలా బాగుందన్న, దాన్ని చూడాలన్న ఒకసారి అదే అన్నారు. ఆయన కూడా ఫోన్ చేసిండు. ఆయన ఫోన్ చేసిన రికార్డు నా దగ్గర కూడా ఉంది. అన్న ఒకసారి రండి భోజనానికి. పోతారు, ఏముంది దానికి? ఆడొక నాట్ ఓన్లీ కేటీఆర్, నేను కూడా కాదు, కమ్యూనిస్టులు బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా, కాంగ్రెస్ బీజేపీ అనుకున్న వాళ్ళకి కూడా, భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలు, ఇక్కడి నుంచి వెళ్తున్న రాజకీయ నాయకులు, సీనియర్లు అయిన వాళ్ళు సహజంగానే పిలుచుకుంటారు, ఒకరింటికి కూడా భోజనం పోతారు. అది పెద్ద సమస్యనా? నువ్వు ఆ సీసీ ఫుటేజ్లే కనుక దిద్దామంటే, సీఎం రమేష్ జీవితకాలంలో అతి ఎక్కువ రోజులు ఉండేది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో, లేదా ఢిల్లీలో ఇప్పుడు గత ఏడాది కాలంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంట్లో, తేయిస్ తుగ్లక్ రోడ్లో. తీద్దామా సీసీ ఫుటేజ్? తీద్దాం పట్టు. తేయిస్ తుగ్లక్
23 తుగ్లక్ రోడ్, 23 బంగ్లా తుగ్లక్ రోడ్లో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అఫీషియల్ రెసిడెన్స్. దాని సీసీ ఫుటేజీలు తీద్దాం. సీఎం రమేష్, నువ్వు ఎన్ని రోజులు దాంట్లో ఉన్నావో, నువ్వు నీ తమ్ముడు, తీద్దామా? సీఎం రమేష్ గంత పెద్దోడు కాదు, మాకు తెలుసు. ఆయనే చెప్పింది చాలా సందర్భాల్లో, చీచి గీ బీజేపీ పార్టీ నేను ఎట్లుంటానా, నన్ను మా సుజనా చౌదరిని చెయ్యి విరిచి ఆర్బిట్రిస్ట్ చేసి తీసుకుపోయారు, మమ్మల్ని ఈడీలు వేస్తాం, మమ్మల్ని ఇల్లు వేస్తాం, అండ్లు వేస్తాం భయపెట్టి తీసుకుపోయిన పార్టీ. నేను ఎప్పటికీ చంద్రబాబు మనిషిని, మా అభిమాన నాయకుడు చంద్రబాబు తప్ప ఇది కాదు, ఇది లేదు పేర్కొంటున్నా. కానీ అందులో భౌతికంగా అందులో ఉన్నాడు, ఆత్మ చంద్రబాబు దగ్గర ఉంటుంది. చంద్రబాబు శిష్యుడు రేవంత్ కాబట్టి ఇటు కూడా సగం ఆత్మను ఇచ్చిండు. సీసీ ఫుటేజ్ సిద్ధమాను సీఎం రమేష్, తీద్దామా? తేజ్ తుగ్లక్ చంద్రబాబు ఢిల్లీకి వచ్చిన ప్రతిసారి మొత్తం వచ్చి నుంచి పోయినాక నువ్వే ఏమంటుంటావా, ఉండవా? ఇవాళ బీజేపీతో ప్రత్యేకంగా కాదు, అంతకుముందు కూడా ఇక గాయన లెక్క అంత పద్ధతి ఏం మాట్లాడు. ఇక అంత మించిన వెతి మాట ఇంకోటి ఉండదు. కవిత జైలుకి పోతే ఈయన బెయిల్ ఇప్పిస్తాడనట. నవ్వుకోరా ఎవడున్నా? అసలు తలకాయకి బోడిగుండికి లింక్ అంటారు కదా. కవిత జైలుకి పోతే బెయిల్ ఇచ్చేది కోర్టు. జస్టిస్ గవాయ్ గారు మొన్న కేరళలో మాట్లాడుకుంటూ చెప్పిండు కవిత గారు బెయిల్ గురించి. బెయిల్ న్యాయబద్ధమైంది, చట్టబద్ధమైంది, అందుకే బెయిల్ ఇచ్చిన మాట చాలా స్పష్టంగా చెప్పిండు. దీని మీదనే మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు చీవాటు కూడా పెట్టింది, తప్పైందని అవిడబిడి కూడా వేసాడు కదా. ఈ అటువంటి దాని మీద ఈయన ఎవరో చిల్లర మాటలు మాట్లాడితే అది కూడా మనం చర్చించుకోవాల్సిన విషయమా? కేటీఆర్ భాషలో ఒక అక్షరం ఏమైనా తప్పుండేనా? ఏంటి అసలు ఇష్యూ? ఇప్పుడు చాలా స్పష్టంగా కేటీఆర్ గారు 10,000 కోట్లు లేని భూమిని ఉన్నట్టు చూపించి దొంగ పత్రాలు పెట్టి తాకట్టు పెట్టి 10,000 కోట్లు తీసుకొచ్చారు యూనివర్సిటీ భూముల్ని. దీంట్లో ఒక ఎంపీ, బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ రాయబారం చేసిండు. తప్పకుండా దాని సందర్భం వచ్చినప్పుడు బయట పెడతా అని చెప్పిండు కదా మీ అందరి సాక్షిగా. కేటీఆర్ ఇవాళ మాట్లాడలేదు కదా. అక్కడ అప్పుడు మాట్లాడిన భాషలో ఏమన్నా మీకు ఏమైనా తప్పు అనిపించిందా? నిన్న ఇది బయటపడంగానే ఇగో నేను చెప్పింది ఇది 10,000 కోట్ల లోన్ ఆయనకి ఇప్పించినందుకు 1,650 కోట్లు ఈయనకి ఇచ్చిండు, తెలంగాణ పైసలు తీసుకుపోయి ఈ ఎంపీకి అని చెప్పి చెప్పండి. అందులో కేటీఆర్ గారు ఉపయోగించిన భాషలో ఏమైనా ఒక అక్షరం తప్పు కనపడదు ఎవరికైనా? ఏముంది? ఇది ఒక పథకం ప్రకారం బీజేపీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు ముగ్గురు కలిసి ఆడుతున్న నాటకంలో భాగంగా ఇవి పుడుతున్నాయి. బీజేపీ ఎంత తాపత్రయపడ్డా, ఎంత ఎరలేసినా చంద్రబాబు, బీజేపీలో తోలుబొమ్మ రేవంత్ రెడ్డి ఇక్కడ ఎన్ని డ్రామాలు వేసినా, ఎన్ని కుప్పిగంతులు వేసినా కేసీఆర్ను ఉంచలేరు. కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక. తెలంగాణ ఆత్మగౌరవం విషయంలో ఎప్పుడు రాజీ పడలే, ఎప్పుడు పడదు. వీళ్ళు చిల్లర వేషాలు ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ప్రజలు. మళ్ళీ మొదలైంది భయం. అక్కడ మోడీ విఫలమవుతున్నాడు, అటు చంద్రబాబు విఫలమవుతున్నాడు, ఇక్కడ ఈ తొలిబొమ్మకేమో నడిపి వస్తలేదు ప్రభుత్వాన్ని. మళ్ళీ కేసీఆర్ పేరు వినబడుతుంది. ఒక్క తెలంగాణలో కాదు, నేను ఇవాళ చెప్పడంలో మీకు చాలా సందర్భంలో కూడా చెప్పాను. నేను కేసీఆర్ కేవలం తెలంగాణలోని కాదు, భారతదేశ ప్రభుత్వాన్ని నడపడంలో కూడా కీలకమవుతారు రేపు. ఇది భయం మొదలైంది మోడీ చంద్రబాబు ద్వయానికి. చంద్రబాబు మాట్లాడే మాటల్లో ఏదో యథాలాభంగా మాట్లాడుతున్న మాటలు కాదు. ఆంధ్రప్రదేశ్ మహానాడులో చంద్రబాబు మాట్లాడిన మాటలు
తెలంగాణ తలసరి ఆదాయం పెరిగింది, కానీ నేను కారణం అన్న మాటలను ఉత్తరం మాట్లాడలే. ఎందుకు అంటే ఇవాళ దేశం మొత్తం మళ్ళీ కేసీఆర్ పైన చర్చ జరుగుతుంది. మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్పగూలిపోయిన నాడు, కరోనా వచ్చినాడు కూడా నిటారుగా నిలబడిన ఏకైక ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ. దాన్ని అంత గొప్పగా నిలబెట్టగలిగిన నాయకుడు కేసీఆర్ అనే సంగతి ప్రపంచానికి తెలుసు. ఇవాళ జరుగుతున్న పరిణామాలు మళ్ళీ కేసీఆర్ను గుర్తు చేస్తున్నాయి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి. రాహుల్ గాంధీ దగ్గర విషయం లేదన్న సంగతి మోడీకి ఎప్పుడు అర్థమైంది. మోడీ కాడ విషయం లేదని మొన్న రాహుల్కి అర్థమైందట, కానీ 2 సార్లు కలిసి మాట్లాడినాక అర్థమైందట. కానీ రాహుల్ కాడ విషయం లేదనే సంగతి ఈ ప్రపంచానికి ఇప్పుడు అర్థమైంది, ఈ దేశానికి ఇప్పుడు అర్థమైంది. 2004లో అర్థమైంది, 2009లో అర్థమైంది. పార్టీ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసి తోలే బస్సును మధ్యలో వదిలిపెట్టి స్టీరింగ్ వదిలిపెట్టిపోయిన రోజు కూడా అర్థమైంది. ఈ ఇద్దరి దగ్గర విషయం లేదనే సంగతి ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇవాళ మళ్ళీ వస్తే తెలంగాణ కాదు, భారతదేశంలో కేసీఆర్ కనబడుతున్నాడు రేపు తప్పకుండా. మీరు ఏదైతే సంతోషపడ్డారో తాత్కాలికంగా 4 రోజులు కేసీఆర్ మహారాష్ట్ర పోతున్నాడు, ఏమైంది, కేసీఆర్ కర్ణాటక పోతున్నాడు, కేసీఆర్ వస్తాడు తప్పకుండా, గుజరాత్ కూడా వస్తాడనే సంగతి తెలుసు వాళ్ళకి. ఒక కర్ణాటక మహారాష్ట్రలే కాదు, వాటిని దాటుకొని గుజరాత్ కూడా చేరుతాడనే సంగతి తెలుసు. అందుకే ఈ చిల్లర రాతలు, చిల్లర మాటలు. టీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కాదు, బీజేపీ వచ్చి ఇక్కడికి వచ్చి కలుపుతానన్నా ఒప్పుకోడు కేసీఆర్. దట్ ఈజ్ కేసీఆర్, దట్ ఈజ్ బీఆర్ఎస్. కులం గురించి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మాట్లాడుతున్నా. ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం, కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, ఇంకోటి కానీ? మాట్లాడుకున్నామా ఎన్నడన్నా మనం? ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఎవరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది. కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ. కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యులకి అంటింది కులం పిచ్చి. మాట్లాడాడు కదా మొన్న, బట్టలు ఉతికే సాగులు అయినా అన్ని చేపలు పట్టుకునే శ్రీహరి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే. ఇవన్నీ వాళ్ళకుండే గజ్జులు అవన్నీ కూడా అవి రావు ఇప్పటికి తెలంగాణకు అంటావు. మా స్థాయికి రానే రావు ఆ చర్చలు. ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకు మించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకు మించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని ఏ మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. మీకు స్పష్టంగా కనబడుతుంది, దొరికిపోయారు. 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,650 కోట్లు అయినా తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. 2 రెడ్ హ్యాండెడ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లోంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు కాదంటే చెప్పు. ఇంకోటి, రిత్విక్ నాది ఆదాయం కాదు. మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త కావడంతో నువ్వు ఆగినావు. రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాని మీద నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాని మీద నిలబడతావా? ఒకవేళ అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా. ఎందుకు ఇంత తిప్పలు పడ్డావు? చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలు పడ్డావు? భుజాలు తడుపుకునే ప్రయత్నం. మనం కూడా ఆయన భుజాలు తడుపుకున్నాడు చూడు.
నేను ఒక మాట అనగానే ఎవరు చదువుకుంటాడు భుజాలు? దొంగతనం చేసినవాడు చదువుకుంటాడు భుజాలు, దొరికిపోయిన వాడు చదువుకుంటాడు భుజాలు చదువుకుంటాడు దొరికిపోయిన వాడు. ఈరోజు నువ్వు లేట్ వచ్చినట్టున్నావు. జైపాల్ రెడ్డి గారి గురించి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట. జైపాల్ రెడ్డి జీవితంలో ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలే, తెలంగాణ కొరకు పనిచేయలేని చెప్పిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఇవాళ పాపం జైపాల్ రెడ్డి గారు లేరు కదా, నేనేం మాట్లాడినా చచ్చిపోతుంది, లేదా ఇవాళ జైపాల్ రెడ్డి గారికి ఏమన్నా ఇంత మంచి పేరు ఉంటే దాన్ని నా ఖాతాలో వేసుకోవచ్చు. నేను అందుకే చెప్పిన పాపం జైపాల్ రెడ్డి గారు బతుకుంటే ఆత్మహత్య చేసుకునేది పక్కన పెట్టి పాత సామెత. ఇప్పుడు ఈ మాటలు వింటే జైపాల్ రెడ్డి గారు ఆత్మ కూడా ఆత్మహత్య చేసుకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు సింపుల్, మనల్ని ఎవరైనా మెచ్చుకోవాలని ఎవరిని కోరుకుంటాం? మనకు చదువు చెప్పిన గురువును, మనకంటే పెద్దవాళ్ళని, మన అమ్మ నాయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. మనకంటే పెద్ద నాయకుడు ఒక ఆయన మనం మెచ్చుకుంటే సంతోషపడతాం. ఒక దొంగోడో, ఒక కూనికోరో, ఒక రేపిస్టో, మావాడే మా ఫ్రెండ్ అని నీ గురించి చెప్పిండు అనుకో, ఒప్పుకుంటావా? చూసి వాడు నాకు ఎవరికాను? అట్లా జైపాల్ రెడ్డి గారు కూడా పాపం ఇప్పుడు ఈ మాటలు వింటే ఆయన ఆత్మహత్య చేసుకుంటారు. ఏం చెప్తున్నా నేను, గీంతో నేమో ఓడించుకుండేది అని ఆయనకి అంత చీప చూసేది. నేను అది పేరు వస్తేనే చిచి అని అనేటోడు. ఇట్లా అది ఈయనకున్న స్థాయి జైపాల్ రెడ్డి గారి దగ్గర. ఇక్కడే మీకు అర్థమైంది, మంచి ప్రశ్న ఇస్తారు. ఇక ఆల్రెడీ టీడీపీతో పోతుండే బీజేపీతో టీఆర్ఎస్ కలిసి ఎక్కడిది, బీఆర్ఎస్ కలిసి ఎక్కడిది? ఇక ఆయన చెప్పిండు కదా ఈ మాట కూడా. అంటే ఇది పసలేని ఆరోపణ, అర్థమైంది కదా మీకు? అది కలిసే ఉన్నాయి, కొత్త కలిసేది ఏంది? ఇప్పుడు ఈయన ప్రత్యేకించి మాట్లాడిన ఈయన భౌతికంగానే బీజేపీలో ఉంటాడు, ఆత్మ అంతేనేమో చంద్రబాబు దగ్గర ఉంటుంది. ఆ ఆత్మలో కొద్దిగా అంతా ఇప్పుడు ఇక్కడ రేవంత్ కాడు ఉంటుంది. ఇప్పుడు మీరు మొత్తం ఈయన రోజువారీ చర్యలు తీయండి. ఢిల్లీలో బీజేపీ ఆఫీస్కి ఈయన పోయిన సందర్భమే లేదు. ఎప్పుడున్నా ఉంటేనేమో చంద్రబాబు గారికి సంబంధించిన ఆఫీసు ఢిల్లీలో, లేదా రేవంత్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఆఫీస్, అతి ఎక్కువ కాలం. ఆయనే చెప్పినవాడే అనేక మందికి, ఈ దుర్మార్గమైన పార్టీ ఇంట్లో మేము ఎట్లుంటాం, మమ్మల్ని చేయి విరిచి మమ్మల్ని ఈడీతో భయపెట్టి, ఐటీతో భయపెట్టి తీసుకున్నారు వాళ్ళు, నాకు ఇష్టమే వచ్చిన ఈ పార్టీలకు అన్నాడు. ఆయన ఇంకోటి కూడా, నేను అంత పెద్ద మునగాడు కదా పార్టీలో, ఏదో పెద్ద గొప్పలు చెప్పుడు, నేను అమిత్ షాతో మాట్లాడినా, ఇంకో మాట్లాడినా, దాంతో సీన్ లేదు మాకు తెలుసు. ఆయన గొప్పలు చెప్పుకున్న మాత్రాన ఆయన చెయ్యిరిచి పట్టుకపోయిన ఆడబెడతారు కానీ తీసి లోపల రానిస్తారు వాళ్ళు, రానిస్తారు ఎవరన్నా? నువ్వు కూడా దొంగను పట్టుకొని వచ్చినావు, ఏడగట్టేస్తావు? దొంగ పశువును తెచ్చినావు, ఏడగట్టేస్తావు? ఏడబెట్టాలని ఆడబెడతావు కదా, ఇంట్లో తీసుకొచ్చుకుంటావా? పాలిచ్చే పర్లేక పాలిచ్చావుని ఇంట్లో పెట్టుకుంటారు. ఈ దొంగ కొట్టని తెలిసిందేనా? దొడ్లు కట్టేస్తారు కదా ఈ పెద్ద పోజులు కొట్టి. నేను అర్థం ఉందా అసలు? కవితమ్మ జైలుకే పోయా, బెయిల్ కోర్టేనా ఇచ్చేది? ఈయన చేసేది ఏముంది దాంట్లో? నేను ఆవేదనకే ఆస్కార్ అవార్డు ఇవ్వాలని చెప్పిన, ఆవేదనకే ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. మొన్న కొల్లాపూర్ మాటలకి నిన్నటికి ఒకటే రోజు రాజకీయాలలో డబ్బులు, సంచులు, బేరాలు మొదలుపెట్టిందే ఈ మహానుభావుడు, దొరికిపోయిందే ఆయన గురువు. ఆయన ఇప్పుడు అది పాత సామెత అయిపోయింది. నేను అందుకని దాన్ని మాట్లాడుతున్నాను. దయాలు, వేదాలు ఇవన్నీ పాత సామెతలు వీళ్ళ ముందట. ఇప్పుడు వాళ్ళ గురువు గారి ముందట, ఆయన ముందట అవార్డు ఏ తిప్పలైతే పడుతున్నాడో, సోనియా గాంధీ అవార్డుకే పులకరించిపోయి ఆస్కార్ అవార్డు కొరకు ఎదురు చూస్తున్నారు. అయితే నోబెల్ దేనికి ఇస్తారో తెలియదు ఆయనకి. నోబెల్ అది కూడా ప్రస్తావించండి, నోబెల్ ఆస్కార్ అవార్డు అన్నాడు. మరి 2 కలిపి 1 అనుకుంటే తెలియదు. కానీ ఆ రాసిచ్చే పిఆర్ఓలు ఎవరో పాపం, మరి వాళ్ళు తెలిసి మాట్లాడతాడో లేదా తెలియకుండా స్పాంటేనియస్గా మాట్లాడతాడో తెలియదు. కానీ పాపం అటువంటి వాళ్ళని పెట్టుకున్నాడు.
నోబెల్కి లేదు స్కోపు, ఎందుకంటే ఎప్పుడు ఒక శాంతి వచనం రాదు నోటి నుంచి, ఇవి వస్తాయి. కానీ మీకేమనిపించింది? మీరందరూ నవ్వుకోలేదు చూసి, మీరే నాకు కెమెరామెన్లు కూడా నవ్వుకుంటున్నారు అవన్నీ వింటుంటే. నవ్వుకొని ప్రజలు ఉండరు కదా అటువంటి చూస్తుంటే. గట్లా మాట్లాడుతుంటే పాపం. కానీ తప్పకుండా ఎలిజిబుల్ అన్న సందేహం ఏం లేదు. అవార్డుకి తప్పకుండా అందరం కూడా రికమెండ్ చేద్దాం. బాయ్.